కావేరి, నా లంచ్ బాక్స్ కట్టావా? రెడీ అండి, వస్తున్నాను. ఇదిగోండి మీ లంచ్ బాక్స్. సరే, నాకు ఈరోజు కాస్త లేట్ అవ్వచ్చు. వైస్ చైర్మన్ గారు వస్తున్నారు, సో మీటింగ్ ఏదైనా ఉంటే ఉండొచ్చు అన్నాడు శ్రీనివాస్. అంటే మీకోసం డిన్నర్ ప్రిపేర్ చేయాలా వద్దా? నేను మెసేజ్ చేస్తానులే. ఇంతకీ ఏది మహారాణి? ఇంకా నిద్ర లేచినట్టు లేదు కదా? లేదండి, ఉదయాన్నే తను నిద్రలేవడం నేను చూశాను. పక్కనే ఉన్న పార్కులో ప్రతిరోజు యోగా చేయడం అలవాటు కదా, అక్కడికే వెళ్ళుండొచ్చు. ఏంటో కావేరి, అమ్మా నాన్న సడన్గా చనిపోవడంతో వైష్ణవి బాధ్యత నా తల మీద పడింది. ఈ తలనొప్పిని ఎప్పుడు వదిలించుకుంటానో తెలియదు. సర్లే, దాన్ని బయటికి ఎక్కడికి పంపొద్దు. అసలే రోజులేం బాలేదు. అది ప్రేమ దోమ అని ఎవడినైనా తీసుకొచ్చి వీడినే చేసుకుంటానని గొడవ చేయడం, లేదా వాడితో లేచిపోవడం లాంటివి చేసిందో, శ్రీనివాస్కి చెల్లెలి పెళ్లి చేయడం చేతకాక పిల్ల ఎవరితోనో వెళ్ళిపోయిందని నా గురించే అసహ్యంగా మాట్లాడతారు. చూడాలి, ఏదో సంబంధం చూసి ముందు దాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపేయాలి. సర్లే, నేను వెళ్ళొస్తాను. అలాగేనండి. శ్రీనివాస్ వెళ్ళిన కాసేపటికి వైష్ణవి ఇంటికి వస్తుంది. అయిపోయిందా నీ యోగా క్లాస్ అంటూ వెటకారంగా అడిగింది కావేరి. అయిపోయింది వదిన. సరే, మీ అన్నయ్య నిన్ను బయటికి ఎక్కడికి పంపొద్దని చెప్పాడు. ఎక్కడికి వెళ్లకుండా బుద్ధిగా ఇంట్లోనే ఉండు. అలాగే. తన అన్న తన పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తాడో ఆమెకు తెలుసు. అమ్మ, నాన్న మీరు చనిపోవడంతోనే మన ఇంట్లో ఉన్న ఆనందాలన్నీ కరువైపోయాయి. మీరున్నప్పుడు నేను అన్నయ్య ఎంతో సరదాగా ఉండేవాళ్ళం. కానీ వాడిప్పుడు నన్ను ఒక గుదిబండలా భావిస్తున్నాడు. మళ్ళీ అన్నయ్య మనసు మారి నాతో ప్రేమగా ఉండేలా చేయండి అంటూ ప్రతిరోజు తల్లిదండ్రుల ఫోటోలకి దండం పెట్టుకునేది వైష్ణవి. ఓ రోజు కావేరి తమ్ముడు ధనుష్ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఒరే తమ్ముడు, ఎన్నాళ్ళకొచ్చావురా? రారా కూర్చో. ఏంటి బామర్ది, ఈ మధ్య మా ఇంటికి రావడమే మానేశావు? అలా ఏం లేదు బావగారు, సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నాను కదా, సిటీలోనే ఉన్నా కూడా కొంచెం బిజీ అయ్యాను. అవును కదా, నువ్వైనా బాగా చదువుకోరా, లేదంటే నాలాగే ఈ మిడిల్ క్లాస్ లైఫ్ని భరించలేక బాధ్యతల్ని మోయలేక బ్రతుకుని భారంగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అలాగే బావగారు. అయినా అదేంట్రా తమ్ముడు, ఇక్కడే ఉంటూ బయట ఎక్కడో హాస్టల్లో ఉండడం ఏంటి? చక్కగా మా ఇంట్లోనే ఉంటే నీకు 3 పూటలా నేను ఆరోగ్యకరంగా వండి పెడతాను కదా. ఆ హాస్టల్ ఫుడ్లవి తిని నీ ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది. ఏమంటారండి? నాకేం అభ్యంతరం లేదు, వాడిష్టం. ఎందుకులే అక్క, మళ్ళీ బావా నేను కూడా తనకి భారంగా తయారయ్యానని అనుకుంటాడేమో. ఏంట్రోయ్ వెటకారం చేస్తున్నావు? నీతో కాకపోతే ఎవరితో చేస్తాను బావా? నువ్వేమైనా ఆడపిల్లవా? నీకు నేను పెళ్లి చేయాలా, చదివించాలా? నువ్వు నాకు భారం ఎందుకు అవుతావురా? ఆ మాత్రం పిడికెడు తిండి పెట్టలేని స్థితిలో ఏం లేడు ఈ శ్రీనివాస్. బావా, నేనేమో అనుకున్నాను కానీ నీ మనసు చాలా పెద్దదే. చాలే కానీ రేపు హాస్టల్ నుంచి నీ లగేజ్ తీసుకొచ్చుకో. ఇక నుంచి ఇక్కడే ఉండు. థ్యాంక్ యూ బావా. అలా ధనుష్ తన లగేజ్తో సహా కావేరి శ్రీనివాస్ల ఇంటికి మారిపోతాడు. ఓ రోజు ఎప్పట్లాగే ఉదయాన్నే లేచి పార్కుకి బయలుదేరింది వైష్ణవి. వైషు, నేను కూడా నీతో రావచ్చా అంటూ తనని అడిగాడు ధనుష్. వైష్ణవి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వద్దు. అదేంటి వైషు, కాస్త కూడా మొహమాటం లేకుండా మొహం మీదే వద్దంటున్నావు? అమ్మో, ఇప్పుడు వీడు నా వెనకాల వస్తే నేను ఎందుకు వెళ్తున్నానో తెలిసిపోతుంది. అసలే వీడు అన్నయ్యకి చాలా క్లోజ్ కదా, అన్నయ్యతో చెప్పాడంటే నా పనంతే. ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలి అనుకుంది ఆమె. అంతలో కావేరి వచ్చి, ధనుష్ కాస్త కిరాణా షాప్ దాకా వెళ్ళిరారా అంది. నేను వదిన పిలుస్తోందిగా, నువ్వు వెళ్ళు, బాయ్ అని చెప్పేసి కంగారుగా పార్కుకి బయలుదేరింది వైష్ణవి. ఏంటక్క, ఆ పిల్ల ఏదో సీక్రెట్ దాస్తున్నట్లుగా అంత కంగారుగా వెళ్తుంది? నీకెందుకురా, నీ పని నువ్వు చేసుకో అంటుంది కావేరి. ప్రతిరోజు శ్రీనివాస్ నిద్రలేవకముందే వెళ్ళి అతను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చేది వైష్ణవి. ధనుష్కి కాస్త విచిత్రంగా అనిపించేది. ఎప్పటికప్పుడు ఆమెతో ఏదో ఒకటి మాట్లాడాలని ప్రయత్నం చేసేవాడతను. కానీ వైష్ణవి అతన్ని అస్సలు పట్టించుకునేది కాదు. అలా రోజులు గడుస్తున్న సమయంలో ఓసారి శ్రీనివాస్ ఎంతో సంతోషంగా ఇంటికొస్తాడు.
కావేరి, మన వైష్ణవి కోసం ఓ సంబంధం కుదిరింది. పెద్దగా ఉన్నవాళ్ళేమీ కాదు కానీ అబ్బాయి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తాడు. అమ్మ, నాన్న, ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు అతనికి. అబ్బో, పెద్ద కుటుంబమే. కాకపోతే ఒక్కటే సమస్య. ఏంటండి? వాళ్ళ అమ్మగారికి పక్షవాతం వచ్చిందంట 6 నెలల క్రితం. ఏమైనా ఇంట్లో ఆడవాళ్ళకు ఆరోగ్యం బాలేకపోతే మగవాళ్ల బండి నడవదు కదా. ఆవిడకి ఆరోగ్యం పాడైనప్పటి నుంచి వాళ్ళు నలుగురు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే అతనికి తొందరగా పెళ్లి చేయాలనుకుంటున్నారు. సరిపోయింది. అయితే ఈ సంబంధం కూడా పోయినట్టే. అదేంటి కావేరి అంత మాట అన్నావు? మీ చెల్లి ఏనాడైనా వంటగది మొహం చూసెరిగిందా? ఎప్పుడైనా మీ కళ్ళతో మీరు తను చీపురు పట్టుకోవడం చూసారా? చిన్న పని కూడా చేతగాదా పిల్లకి? అన్ని సమస్యలున్న ఇంటికి వెళ్తే ఇంటి భారమంతా వైష్ణవి మీదే పడుతుంది. తనకవన్నీ చేతగావు కాబట్టి మళ్ళీ పెట్టే బేడా సర్దుకొని మన ఇంట్లోనే వచ్చి తిష్ట వేస్తుంది. నువ్వనేది కూడా నిజమే. అయినా రోజంతా తన ఇంట్లోనే ఉంటుంది. నువ్వు తనకి ఇంటి పని వంట పని నేర్పాలిగా. మీరొకరు నా మాట వింటారని మీ చెల్లెలు గారు వింటుందా? బయట ఎవరికైనా చెప్పిందనుకోండి, వదినని కాబట్టి ఆడపడుచుని టార్చర్ చేస్తున్నానని అనుకుంటారు. అందుకే నేను కనీసం తన గది తలుపు కూడా తట్టనెప్పుడు. రోజంతా టీవీ ముందే కూర్చొని ఉంటుంది. ఓ పని చేయండి, ఇప్పుడు ఈ సంబంధం పోతే పోనివ్వండి. ఓ 6 నెలలు నాకు సమయం ఇవ్వండి. తను అన్ని పనులు చకచకా చేసేలా తనలో మార్పు తీసుకొస్తాను. ఇంకా నేను వెనకడుగు వేస్తూ ఉంటే తనకి పెళ్లి చేయడం మనకు కష్టమైపోతుంది. మంచి ఆలోచనే. అదే పనిలో ఉండు. ఆ సంభాషణ అంతా వింటుంది వైష్ణవి. శ్రీనివాస్ గదిలోకి వెళ్ళిన తర్వాత కావేరి దగ్గరికి వెళ్ళి ఆమెను కౌగిలించుకొని కృతజ్ఞత తెలుపుతుంది. నువ్వు నా కోసం చాలా చేస్తున్నావు వదిన. నేనేం చేసినా నీ రుణం తీర్చుకోలేను అంటూ కన్నీళ్లు పెడుతుంది. కావేరి ఆమె కన్నీళ్లు తుడిచి, వదినంటే అమ్మ తర్వాత అమ్మంటారు. మీ అన్నయ్య నీతో ఎంత కోపంగా ఉన్నా సరే నాకు ఆయనకి మొదటి బిడ్డవు నువ్వే. చాలా థ్యాంక్స్ వదినా. నువ్వు పొద్దున్నే యోగా పేరు చెప్పి పార్కుకి చదువుకోవడానికి వెళ్తావని, రోజంతా కోచింగ్ సెంటర్కి వెళ్తావని ఇవేవి మీ అన్నయ్యకి తెలియదు. ఆఖరి ప్రయత్నంగా 6 నెలల సమయం అడిగాను. ఈ 6 నెలల్లో నువ్వు అనుకున్నది సాధించగలిగితేనే. ఆ తర్వాత ఇక మీ అన్నయ్యను ఆపలేం. అర్థమైంది వదిన. ఉన్న ఈ కొద్ది సమయంలోనే నా లక్ష్యాన్ని చేరుకుంటాను. చూస్తూ ఉండు. వాళ్ళ సంభాషణ అంతా ధనుష్ వింటాడు. అక్క, వదిన ఆడపడుచులంటే ఎప్పుడూ రుసరుసలాడుతూ ఉంటారని విన్నాను. కానీ నువ్వు తన కోసం ఇలా నిలబడ్డం నాకు బాగా నచ్చిందే. మా అక్క బంగారం. అందుకేనా వదిన మరదలు ఇద్దరూ కలిసి ఉదయం నన్ను వైష్ణవితో పాటు వెళ్లకుండా ఆపుతున్నారు? అవునరా తమ్ముడు, మీ బావ ముందు ఏమీ వాగొద్దురా. ఆయనకెప్పుడు ఖర్చుల బాధే. అత్తయ్య మామయ్య బతికుంటే తన పెళ్లి చేయడం గురించి ఇలాగే ఆలోచిస్తారా? తనని చదివించినా అది ఆయనకు బరువే అని తన చేత చదువు మానిపించేశారు ఆయన. ఇంటి ఖర్చులకు ఇచ్చే డబ్బుల్లో ఎంతో కొంత మిగిల్చి తన కోచింగ్కి అడ్వాన్స్ కట్టాను. ఇంకా చాలా డబ్బులు కట్టాలి. సర్లే, నాకున్న నగల్లో ఏదో ఒకటి అమ్మి కడతాను. తను బాగుపడితే నాకు సంతోషమేగా. మొత్తానికి వదినమ్మ అనిపించుకున్నావు. ఆ మరుసటి రోజు ధనుష్ వైష్ణవితో, వైషు ఆగు. ఏంటి ధనుష్? ధనుష్ ఏంటి ధనుష్? నేను నీకు బావనవుతాను. అది తెలీదా నీకు? తెలుసు. తెలిస్తే మరి బావా అని పిలవాలి కదా. చూడు, నా దగ్గర వేస్ట్ చేయడానికి టైం లేదు. నిన్ను బావా అని పిలవాలన్న ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. నేను వెళ్ళాలి. ఎక్కడికి? యోగా క్లాస్కి. పుస్తకాల్లో చూసి యోగా చేస్తున్నావా, లేక పుస్తకం చదివే యోగా చేస్తున్నావా? మెల్లగా మాట్లాడు. అయినా నీకెందుకు డౌట్ వచ్చింది? నిన్న నువ్వు అక్క మాట్లాడుకున్నది మొత్తం వినేశానుగా. ప్లీజ్ ధనుష్, అన్నయ్యతో చెప్పొద్దు. అయితే నన్ను బావా అని పిలవాలి. ఓకే, అన్నయ్యతో చెప్పొద్దు బావా. నేను కూడా నీతో పాటు వస్తాను. మరి ఎందుకు? నేను కూడా సివిల్స్ ప్రిపేర్ అవుతున్నానమ్మాయి. నువ్వు సివిల్స్ ప్రిపేర్ అవుతుండొచ్చు, కానీ నేను సివిల్స్ చదవడం లేదు. మరి నేను బీఎడ్ కంప్లీట్ చేశాను. టీచర్ అవ్వాలనేది నా కల.
దానికోసమే కష్టపడుతున్నాను. త్వరలోనే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ప్లీజ్ నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. సరే, నిన్నేం డిస్టర్బ్ చేయనులే. నేను చదువుకుంటాను. అలా అతను ఆమెతో కలిసి వెళ్ళేవాడు. ఓ 3 గంటల పాటు ఇద్దరూ ఎవరి సబ్జెక్ట్స్ వాళ్ళు చదువుకునేవాళ్ళు. నెమ్మదిగా వాళ్ళ మధ్య గిల్లిగజ్జాలు తగ్గి స్నేహం పెరుగుతూ వచ్చింది. వైష్ణవి మనసు ధనుష్ వైపు మరలడం మొదలుపెట్టింది. ఏమైంది నాకు? ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాను? అసలు ఈ ధనుష్ గాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో ఏమో. అసలే నా దగ్గర తక్కువ టైం ఉందంటే నాకే తెలియకుండా వాడి ఆలోచనలో పడిపోతున్నాను. లేదు వైషు, నువ్వు ఫోకస్ చేయాలి. నీ దగ్గర టైం తక్కువగా ఉంది. అయినా నువ్వు ఇష్టపడినంత మాత్రాన ధనుష్ వాళ్ళ ఇంటికి నువ్వు కోడలుగా వెళ్ళడానికి నీకు అదృష్టం లేదు. అతను ఖచ్చితంగా ఐఏఎస్ క్రాక్ చేస్తాడు. గొప్ప గొప్ప సంబంధాలు వస్తాయి. నీలాంటి ఒక మామూలు అమ్మాయిని తమ ఇంటి కోడలుగా వాళ్ళ అమ్మ నాన్నలు ఒప్పుకోరు. అది అర్థం చేసుకొని నీ లిమిట్స్లో నువ్వు ఉండు. పైగా నీకు వాడి మీద ఇష్టం మొదలైందని తెలిస్తే వాడు కూడా చులకన చేసి చూస్తాడు అని తనకు తానే నచ్చజెప్పుకొని తన మనసును దృఢపరుచుకుంది. తన వదినకు మాట ఇచ్చినట్టే 6 నెలల్లోపు ఆమె కోరుకున్న ఉద్యోగం సాధించింది. వదిన, జాబ్ వచ్చినందుకు సంతోషపడాలో, ఈ విషయం అన్నయ్యకి ఎలా చెప్పాలో అని భయపడాలో అర్థం కావట్లేదు. నీకెందుకు టెన్షన్, నేనున్నానుగా అంటూ ఆడపడుచుకి ధైర్యం చెప్పింది కావేరి. ఆ రోజు సాయంత్రం శ్రీనివాస్ ఆఫీస్ నుండి చాలా దిగాలుగా వస్తాడు. ఏమైందండి, మొహం అలా వాడిపోయిందే? వాడిపోక ఏం చేస్తుంది? వైష్ణవి కోసం సంబంధాలు చూస్తున్నానని నీకు తెలుసుగా. ఏ సంబంధం వచ్చినా లక్షల్లో కట్నం అడుగుతున్నారు. పిల్లకు పెద్దగా చదువు లేదు, ఇంటి పట్టునే ఉంటుంది. మరి కట్నం కూడా ఇవ్వలేకపోతే ఎలా అని ఆఫీస్లో అందరూ మాట్లాడుతున్నారు. అది కూడా నిజమే కదండి. ఏంటి నిజం? ఇప్పుడు దాన్ని చదివించడానికి మన స్తోమత సరిపోతుందనుకుంటున్నావా? అసలు మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? ఏంటి కావేరి, ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? నాకు బాగానే అర్థమవుతుంది, కానీ మీకే ఒక విషయం అర్థం కావాలి. ఏంటది? మీ చెల్లెలికి గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం వచ్చిందండి. జీతం మీకంటే ఎక్కువే, నెలకి 50,000. వాట్? ఏం చెప్తున్నావు నువ్వు? వైషు చదువు డిగ్రీతోనే ఆపేసిందిగా. అవును, కానీ ఆ తర్వాత మళ్ళీ నేను చదివించానుగా. ఏంటి? తనకి బీఎడ్లో ఫ్రీ సీట్ వచ్చిందండి. మీరు లేని టైంలో కాలేజీకి వెళ్ళొచ్చేది. కోచింగ్ కూడా పంపించాను. ఇప్పుడు తనకి జాబ్ వచ్చింది కాబట్టి సంబంధాలు చూడడానికి మీకు సమస్య ఏమీ ఉండదు. వెతుక్కుంటూ మరీ వస్తాయి, చూస్తూ ఉండండి. నాకు చెప్పకుండా ఇదంతా ఎందుకు చేసావు నువ్వు? అసలైతే ఇది మీరు చేయాల్సిన పని. తనకి చదువు అంటే చాలా ఇష్టమని మీకు తెలుసు. అయినా కూడా తన మనసును అర్థం చేసుకోకుండా అనవసరమైన ఖర్చుని భావించి తన చదువుని మానేయమన్నారు. అత్తయ్య మామయ్య బతికుంటే అలా అనుండేవారా? మనకి పెళ్ళై 5 ఏళ్ళైంది. ఇంతవరకు మనకు పిల్లలే కలగలేదు. నేను నా ఆడపడుచుని నా బిడ్డ అనుకున్నాను. తనకి సాయంగా ఉన్నాను. భార్య మాటలతో శ్రీనివాస్కి కనువిప్పు కలిగింది. చెల్లెల దగ్గరికి వెళ్ళి, సారీ వైషు, మీ వదిన నిన్ను ప్రేమించినంతగా కూడా నేను నీ మీద ప్రేమ చూపించలేకపోయాను. నీ కలల్ని అర్థం చేసుకోలేకపోయాను. ఇది బాధపడాల్సిన సమయం కాదన్నయ్య. నాకు జాబ్ వచ్చింది. నువ్వు కూడా నాతో ప్రేమగా మాట్లాడుతున్నావు. ఇది నిజంగా చాలా సంతోషించాల్సిన రోజు. నిజంగా వదిన సాయం లేకపోతే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదు. సాయం చేశానని కృతజ్ఞత చెప్తే సరిపోదు మరదలా, బదులు సాయం కూడా అడుగుతాను. నీకంటే నా వదిన, నువ్వేమైనా అడగొచ్చు. అయితే నువ్వు మా తమ్ముణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవాలి. వదిన, ఏమంటున్నావు? అది జరిగే పని కాదు. అయినా మీ తమ్ముడికి నేనంటే ఎలాంటి ఫీలింగ్ లేదు. అది నువ్వెలా డిసైడ్ చేస్తావు మరదలా అంటూ ఆమె దగ్గరకు వచ్చాడు ధనుష్. కావేరి, ధనుష్ ఒకరి మొహాలొకరు చూసుకొని నవ్వుతారు. ఏమైంది వదిన, ఎందుకు నవ్వుతున్నారు? పిచ్చి పిల్ల, నేను ఇంటికి వచ్చిందే నీకోసం. బావా? అవును, మా అక్క వాళ్ళ పెళ్లి జరిగినప్పటి నుంచి నాకు నువ్వంటే ఇష్టం. నువ్వు డిగ్రీతో చదువు ఆపేస్తానంటే కాలేజ్లో ఫీజు కట్టి మీకు ఫ్రీ సీట్ అని అబద్ధం చెప్పించి సీట్ ఇప్పించాను. ఏ రోజు నువ్వు నీ కలని నిజం చేసుకుంటావో ఆ రోజే నా ప్రేమ నీకు చెప్పాలనుకున్నాను.
24 గంటలు నిన్ను చూసుకోవచ్చని హాస్టల్ నుండి ఈ ఇంటికొచ్చాను. ఎప్పుడూ నీతోనే ఉంటూ నిన్ను నవ్వించాను. నేను నీకెంత దగ్గరైనా కూడా నువ్వు మాత్రం నన్ను పట్టించుకోలేదు, ప్రేమించలేదు. మరీ అంత రాయి లాంటి మనసైతే ఎలా మరదలా? అతని మాటలకి వైష్ణవి కళ్ళలో కన్నీళ్లు ఉప్పొంగాయి. అతని చెయ్యి పట్టుకొని తన గదిలోకి తీసుకువెళ్ళి అతని గురించి ఆమె రాసుకున్న రాతలన్నీ చూపిస్తుంది. చూడు, ఈ డైరీ నిండా నేను నీతో మాట్లాడాలనుకున్న మాటలే రాశాను. నేను నీకెప్పుడో పడిపోయాను బావా. కాకపోతే ఇది వర్కౌట్ అవ్వదేమోనని నీకు దూరంగా ఉండాలనుకున్నాను. నీ మనసులో నా మీద ఇంత ప్రేమ ఉందని అస్సలు ఊహించలేదు. ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చావంటే ఇంకా నేను నిన్ను బండరాయి అనుకున్నాను. లేదు, నాకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు నన్ను ఇష్టపడి ఇక్కడి దాకా వచ్చావని, అంతకు ముందు నుండే నన్ను కనిపెట్టుకొని ఉంటున్నావని, సంతోషపెట్టే ప్రయత్నాలు చేస్తున్నావని ఏవీ నేను ఊహించలేదు. నా కోసం ఇంత చేశావు కాబట్టేనేమో నాకు కూడా తెలియకుండా నా మనసు నీ చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. అమ్మయ్య, నాతో పెళ్ళి వద్దని ఎక్కడ ట్విస్ట్ ఇస్తావో అనుకున్నాను. పర్వాలేదైతే, నాలో కూడా టాలెంట్ ఉంది. నాకు కూడా అమ్మాయిలు పడుతున్నారు. నీకేం తక్కువ, ఐఏఎస్ కాబోతున్నావుగా. మేమింకా అవ్వాలి. మీరు ఆల్రెడీ మీ గోల్ రీచ్ అయిపోయారు. అదంతా నీ వల్ల, వదిన వల్లే. వైషు, ఇదంతా నేను నీ ప్రేమ కోసం చేయలేదు, నీ సంతోషం కోసమే చేశాను. కానీ నాకు నీ ప్రేమ కూడా దక్కింది. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. ఏంటి కావేరి, వీళ్ళిద్దరూ గదిలోకి వెళ్ళి ఏం మాట్లాడుకుంటున్నారు? ఇంకా బయటికి రావట్లేదు. ఏదో మాట్లాడుకుంటారు పెళ్లికి చేసుకోవాల్సిన వాళ్ళు. మీకెందుకు? అమ్మాయి మా చెల్లెలండి, మా భయాలు మాకుంటాయి అని శ్రీనివాస్ అనడంతో కావేరి నవ్వుతుంది. అప్పుడే ధనుష్, వైష్ణవిలు గదిలో నుండి బయటికి వస్తారు. ఏంటి ఆడపడుచు గారు, ఇంతకీ మా తమ్ముడితో పెళ్ళికి ఒప్పుకున్నట్టేనా? వదినా అంటూ సిగ్గుపడుతుంది వైష్ణవి. 1 సంవత్సర కాలం పాటు ధనుష్ తన లక్ష్యాన్ని చేరడం కోసం ఎదురు చూస్తుంది. అతను అనుకున్నట్టుగానే ఐఏఎస్లో ఒక మంచి జాబ్ సంపాదిస్తాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి 2 కుటుంబాల వాళ్ళు మాట్లాడుకొని ధనుష్, వైష్ణవిల పెళ్లి జరిపిస్తారు. తమ లక్ష్యాన్ని సాధించడంతో పాటు తమ ప్రేమను కూడా గెలిపించుకుంది ఆ జంట. పెళ్లి తర్వాత ఇద్దరూ కలకాలం కలిసి సంతోషంగా ఉన్నారు. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.